Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్రంలో టీజీ ఓకేనా కోర్టు జాబ్స్ హైకోర్టు అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకు ఇంగ్లీష్లో ఓకేనా ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే అసలు ఏ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి ఓకేనా ఏ టాపిక్స్ మీద ఇప్పుడు ఈ తక్కువ టైంలో మనకు ఎక్కువ టైం కూడా లేదు అండి ఓకేనా జస్ట్ కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది ఫస్ట్ మీకు డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత హైకోర్ట్ జాబ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి అని ఉంటే మీరు అసలు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అసలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఏ వీడియోస్ని కంపల్సరీ చూడాలి మన యాప్లో ఉన్న ఏ వీడియోస్ని కంపల్సరీ చూడాల్సిందే అని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను ఓకేనా మీరు నేను ఈ వీడియోలో చెప్పే టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి ఈ వీడియోలో చెప్పే వీడియోస్ని కంపల్సరీ కంప్లీట్ చేసుకోండి ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ వస్తాయి కోర్ట్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా వస్తాయి అండ్ ఆల్రెడీ గ్రూప్ 2 వాళ్ళు ఓకేనా గ్రూప్ 1 వాళ్ళు ఓకేనా గ్రూప్ 3 వాళ్ళు మన టెట్ డిఎస్సి ఓకేనా టెట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అందరికీ ఓకేనా ఎక్సలెంట్గా స్కోర్ రావడం జరిగింది మన క్లాసెస్ విని రైట్ కాబట్టి మీకు కూడా ఈ కోర్టు జాబ్స్లో మీకు ఒక జాబ్ కావాలి అంటే ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఉండాల్సిందే ఎందుకంటే వెయిటేజ్ అనేది ఎక్కువ ఇంగ్లీష్ది కాబట్టి మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఆల్రెడీ నేను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ లాగా ఒక 3 క్లాసెస్ కంప్లీట్ చేశాను అండి ఆ వీడియోస్ కంపల్సరీ చూడండి నాన్న రైట్ అయితే ఇక్కడ ఈ వీడియోలో మీకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను ఆ టాపిక్స్ మొత్తాన్ని క్లియర్గా చూసుకోండి రైట్ అయితే ఆ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇక్కడ మన యాప్లో ఆఫర్ అనేది మళ్ళీ పెట్టాము స్టూడెంట్స్ ఓకేనా చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మాకు మనీ ఓకేనా కట్టలేని పొజిషన్లో ఉన్నాం సార్ కొంచెం మీరు ఎగ్జామ్ అనేది తొందరలోనే ఉంది కాబట్టి ఎగ్జామ్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి మా కోసం మీరు ఆఫర్ ఏదో ఒక ఆఫర్ పెట్టండి సార్ అని చెప్పేసి సో నెంబర్ ఆఫ్ మెసేజెస్ కానీ నెంబర్ ఆఫ్ కాల్స్ కానీ రావడం జరిగిందండి సో ఆ స్టూడెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని చాలామంది పూర్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు మళ్ళీ ఆఫర్ అనేది తీసుకురావడం జరిగింది అండి ఆఫర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీదనే కాకుండా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీద కూడా మీకు ఇక్కడ ఆఫర్ అనేది తీసుకొచ్చామండి ఆఫర్ ఏంటంటే ఓన్లీ 49 రూపీస్కే ఫుల్ కోర్సు నాన్న ఓన్లీ 49 రూపీస్కే మీకు ఫుల్ కోర్స్ అని తీసుకొచ్చామండి ఇంగ్లీష్ ఫుల్ కోర్సు గ్రామర్ అండ్ వొకాబులరీ 49 రూపీస్కే వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుందంటే 21 ఏప్రిల్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది నాన్న అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ కోర్సు కూడా ఓకేనా మన ఆర్సీ రెడ్డి ఫ్యాకల్టీ సైదుల్ సార్ చేత సో జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి చేయించాను అండి ఆ క్లాసెస్ ఓకేనా ఆ క్లాసెస్ కూడా మీకు ఓన్లీ 49 రూపీస్కే అండి ఓకేనా ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఓన్లీ 49 రూపీస్కే మీకు ఆ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నాన్న ఫస్ట్ మీరైతే ఫాస్ట్గా డెమో క్లాసెస్ చూడండి డెమో క్లాసెస్ చూసిన తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా మీకు ఏమైనా ఇష్యూ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి 9985317597 ఆఫర్లో పెట్టాము ఆఫర్లో తీసుకోండి ఓకేనా సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆఫర్ తీసుకొచ్చాము యాక్చువల్ ఆఫర్ పెట్టాము మనం 99 రూపీస్ చేసాము మళ్ళీ ఇది ఇక్కడ ఆఫర్ పెట్టడం జరిగింది ఓకేనా ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత సో కోర్టు జాబ్స్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ అనేవి కనిపిస్తాయండి ఓకేనా రైట్ అయితే ఇక్కడ చూడండి మీకు ఇంకోటి ఏంటంటే మన బుక్ కూడా రిలీజ్ అయింది బుక్ ఎవరెవరైతే తీసుకోలేదో కనీసం బుక్ అన్న తీసుకొని క్లాస్ అక్కడ మీరు చదువుకోండి ఫాస్ట్గా బుక్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయండి బుక్ మీకు ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్ బుక్ అన్ని బుక్ స్టాల్స్ అవైలబుల్గా ఉంది ఎక్కడైతే బుక్ స్టాల్ అవైలబుల్గా లేదో మీరు తెప్పించుకోండి మీ బుక్ స్టాల్కి తెస్తారు వాళ్ళు ఓకే అక్కడే రేట్ అనేది అమౌంట్ అనేది తక్కువ పడుద్ది నాన్న కాబట్టి బుక్ స్టాల్స్కి ఈ బుక్ అనేది తెప్పించుకోండి నాన్న అయితే ఈ బుక్ అనేది మీరు ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే సో బైలింగ్ వల్ల ఉంటుంది ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది మొత్తం మీకు 416 పేజీలు ఉంటుంది ఇది మనకు కోర్టు జాబ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్స్ ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ వీటికి యూజ్ అవుతుంది నాన్న ఇంగ్లీష్ బైలింగ్ వల్ల ఉంటుంది ఇందులో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి ప్రతి టాపిక్లో ఓకేనా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది వేరే బుక్స్ తోటి కంపేర్ చేయండి కంపేర్ చేసి మన బుక్ నచ్చితేనే తీసుకోండి ఓకేనా రైట్ అయితే ఇక్కడ మీకు సో టాపిక్స్ విషయానికి వస్తే అసలు మనము ఏ టాపిక్స్ చదవాలి బాగా ఓకేనా సో ఏ టాపిక్స్ చదవాలంటే జాగ్రత్తగా చెప్తాను చూసుకున్నానా మీకు ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి సో మనకు గ్రామర్ అండ్ వొకాబులరీగా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ గ్రామర్లో టాపిక్స్ చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ టాపిక్ మీకు ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మన యాప్లో ఉన్నట్టే చదవండి ఓకేనా ఇన్ జనరల్గా చదువుకోండి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అంటే ఏంటి ప్రొనౌన్ అంటే ఏంటి ఓకేనా అడ్జెక్టివ్ అంటే ఏంటి వెర్బ్ ఏంటి యాడ్వర్బ్ ఏంటి ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ అసలు ఏ వర్డ్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అవుతుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ అనమాట
కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అంటాం దీన్ని. కాబట్టి ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం నేర్చేసుకోండి. ఓకేనా? సో నౌన్ ప్రొనౌన్ అవన్నీ నేర్చేసుకోండి నాన్న. దాని తర్వాత మనకు టెన్సెస్ అండి. దాని తర్వాత ఏంటి మనకు టెన్సెస్. ఓకేనా? టెన్సెస్ మొత్తం క్లియర్గా చూసుకోవాలి. మన యాప్లో అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్టింగ్లో జనరల్గా ఉంటుంది, మన తర్వాత ఇన్ డెప్త్గా ఉంటుందండి. నౌన్ సపరేట్ టాపిక్ ఉంటుంది, ప్రొనౌన్ సపరేట్ టాపిక్ ఉంటుంది, అడ్జెక్టివ్ సపరేట్ టాపిక్ ఉంటుంది, యాడ్వర్బ్ సపరేట్ టాపిక్ ఉంటుంది, వెర్బ్ సపరేట్ ఉంటుంది, ప్రిపోజిషన్ కంజంక్షన్ సపరేట్ ఉంటాయి. ఈ జనరల్ టాపిక్ చూసిన తర్వాత మళ్ళీ సపరేట్ కూడా చదువుకోవాలి అన్ని మళ్ళీ. ఓకేనా? చూసుకోండి. రైట్. తర్వాత టెన్సెస్ అండి. టెన్సెస్ మాత్రం కంపల్సరీ మొత్తం కంప్లీట్ చేసుకోండి. టెన్సెస్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్క టెన్స్ను డీటెయిల్గా తెలుసుకోండి, స్ట్రక్చర్ తెలుసుకోండి, ఎక్కడ యూజ్ చేస్తాం తెలుసుకోండి, ఎగ్జాంపుల్స్, ఫోర్ ఫార్మ్స్, కీవర్డ్స్ అన్ని క్లియర్గా తెలుసుకోండి. దీని మీద కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకేనా? దాని తర్వాత మీరు ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ కాంపౌండ్ సెంటెన్సెస్ అవంతా మీకు అవసరం లేదు నాన్న, అది పక్కన పెట్టేసేయండి. రైట్. దాని తర్వాత మీకు ఇక్కడ సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉన్నాయి కదా. ఈ రెండు టాపిక్స్ మీరు చూసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ తెలుసుకోండి అంతే. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఫస్ట్ ఒక 2 వీడియోలను చూడండి, జస్ట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, టెన్సెస్కి ఎట్లా చేంజ్ చేసుకోవాలి జస్ట్ చూడండి అంతే. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడం, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చడం అనే మోడల్ క్వశ్చన్స్ మీకు పోయినసారి పేపర్స్లో ఇవ్వలేదు కాబట్టి అది పక్కన పెట్టండి. ఓకేనా? ఈ క్రూషియల్ టైం ఉంది కాబట్టి అవి మనకు మ్యాక్సిమం రాకపోవచ్చు, 99% అవి మనకు రాకపోవచ్చు అని చెప్పలేం. 1% రావచ్చేమో కానీ 99% అయితే రావు. ఓకేనా? అందుకే నేను ఏం చెప్తున్నానంటే బేసిక్ లెవెల్ మోడల్ చూసుకోండి, ఒక 2 వీడియో చూడండి. రైట్. దాని తర్వాత డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చడం, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్ మార్చడం, ఈ మోడల్స్ కూడా మనకి ఎక్కడ రాలేదు కాబట్టి ఈ మోడల్స్ కూడా కొంచెం పక్కన పెట్టండి. 90% అయితే రావు నాన్న, 10% చెప్పలేం. అందుకే మీకు ఒక స్టార్టింగ్లో ఉన్న 2-3 వీడియోస్ చూడండి. ఓకే, చూసుకొని మీకు క్లారిటీ వచ్చేస్తారు. రైట్. అయితే దీని తర్వాత చూడండి, ఇక్కడ ఈ టాపిక్ తర్వాత నెక్స్ట్ ఏం చూసుకోవాలి అంటే మీరు ఇఫ్ క్లాస్ చూసుకోండి. కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. ఇఫ్ తోటి 4 స్ట్రక్చర్లు ఉంటాయి నాన్న, అది మంచిగా కంప్లీట్ చేసుకోండి. రైట్. దీని తర్వాత మీకు ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, అగ్రిమెంట్ నాన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే మనం కాన్కర్డ్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్స్ దీని మీద జాగ్రత్తగా మొత్తం కంప్లీట్ చేసుకోండి. మన యాప్లో ఉంది కోర్సు, యాప్లో ఉంది క్లాస్, ఈ టాపిక్ మొత్తం క్లియర్గా ఉంటుంది నాన్న. సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా దీని తర్వాత మీరు ఏం చేయాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీప్గా కంప్లీట్ చేసుకోవాలి. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, ఓకేనా, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అన్ని కవర్ చేసుకోవాలి నాన్న. ఓకేనా? నెక్స్ట్ వాటి తర్వాత మనకి ఏంటంటే ఆర్టికల్స్ అండి. వాటి తర్వాత మనకి ఏంటి ఆర్టికల్స్ అండి. ఓకేనా? ఆర్టికల్స్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ అండ్ ద, ఏ ఎక్కడ వస్తుంది, యాన్ ఎక్కడ వస్తుంది, దా ఎక్కడ వస్తుంది, మొత్తం డీటెయిల్గా ఉంటుంది మీకు ఆ టాపిక్లో, అది చూసుకోండి. ఇంకా దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ కూడా చూసుకోండి నాన్న. ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఏం లేవు కానీ ఇవ్వచ్చు, చెప్పలేము. క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్. ఓకేనా? ఈ టాపిక్ కూడా కంప్లీట్గా చూసుకోండి, క్వశ్చన్ ట్యాగ్స్. రైట్. నెక్స్ట్ దీని తర్వాత నీకు నెక్స్ట్ ఏంటంటే ఆర్సీ, రీడింగ్ కాంప్రహెన్షన్ అండి. ఇంకా ప్యాసేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. ప్యాసేజ్లో మనం ఫాస్ట్గా చదివి అర్థం చేసుకొని రాయడమే అండి, ఇంకా దాంట్లో మనకు వేరే ఏముండదు. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కూడా వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత మీకు ఏంటంటే జంబుల్డ్, ఓకేనా, రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటాం కదా. సో జంబుల్డ్ వర్డ్స్, జంబుల్డ్ సెంటెన్సెస్, రీఅరేంజ్మెంట్ అంటాం. దీంట్లో నుంచి కూడా మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఈ టాపిక్ కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఈ టాపిక్ అయిపోయింది అంటే క్లోజ్ టెస్ట్ కూడా ఒకసారి చూసుకోండి నాన్న. క్లోజ్ టెస్ట్ కూడా మీకు కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని చూసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు అయితే సరిపోతుందండి. అయితే మీరు ఈ టాపిక్స్ చూసేటప్పుడే మీకు ఆ టాపిక్స్లోనే స్పాటింగ్ ఎర్రర్స్ అని ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా? స్పాటింగ్ ఎర్రర్స్, ఓకేనా, ఎర్రర్ స్పాటింగ్ ఉంటాయి. ఎర్రర్ స్పాటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? స్పాటింగ్ ఎర్రర్స్ అంటాం. ప్రతి టాపిక్లో స్పాటింగ్ ఎర్రర్స్, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి యాప్లో. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అవి మొత్తం చూసేసుకోండి. ఓకేనా? ఇంకా గ్రామర్ వరకు అయితే ఇవి నాన్న, గ్రామర్ వరకు అయితే మనకు ఇవి ఇంపార్టెంట్ అనమాట. రైట్. నెక్స్ట్ వొకాబులరీ. ఇక వొకాబులరీ విషయానికి వస్తే కంపల్సరీ క్వశ్చన్స్, వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ హైకోర్టు జాబ్స్లో వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సినోనిమ్స్, యాంటనిమ్స్. మన యాప్లో ఉన్నాయి మొత్తం చూడండి, సినోనిమ్స్, యాంటనిమ్స్ ఫస్ట్ అయితే. ఓకే, తర్వాత నేను చెప్తాను ఇంకేమేం చూడాలో. సినోనిమ్స్, యాంటనిమ్స్ మొత్తం చూసుకోండి. తర్వాత స్పెల్లింగ్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ కంపల్సరీ వస్తున్నాయి మన యాప్లో ఉన్నాయి, మొత్తం చూసుకోండి. ఫస్ట్ అయితే స్పెల్లింగ్స్ మొత్తం చూసుకోండి. రైట్. దాని తర్వాత ఇడియమ్స్, ఫ్రేజెస్ అండి. ఓకేనా? ఇడియమ్స్, ఫ్రేజెస్ అనమాట. ఫ్రేజల్ వర్బ్స్ కూడా చూసుకోండి. రైట్. నెక్స్ట్ దీని తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. దీని తర్వాత ఏంటి మనకు 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనమాట. ఓకేనా? అవి కూడా మీరు జాగ్రత్తగా క్లియర్గా చూసుకోండి. ఇవైతే మనకి ఇంపార్టెంట్ నాన్న.
దీని తర్వాత కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కూడా, ఇంకా టైం ఉంటే కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా, వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అంటాం. ఆ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కూడా కవర్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇది నా గ్రామర్, వొకాబులరీ. కోర్టు జాబ్స్ అన్నిటికీ, ఓకేనా, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అయినా సరే, అదేవిధంగా హైకోర్టు జాబ్స్ అయినా సరే, అన్నిటికీ ఉపయోగపడే విధంగా మీకు కాన్సెప్ట్స్, టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నీ చూసుకోండి. ఓకేనా, అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఎట్లా, ఓకేనా, కంప్లీట్ ఎలా చేసుకోవాలి, ఓకేనా. చూడండి, ఫస్ట్ అయితే మన కోర్సు తీసుకున్న వాళ్ళైతే కోర్సు వీడియోస్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి నాన్న. ఓకేనా, వీడియోస్ అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే యూట్యూబ్లో నేను చెప్తున్నా కదా, యూట్యూబ్ వీడియోస్, యూట్యూబ్ అయితే ఫ్రీనే కదా. ఒకవేళ కోర్సు తీసుకొని కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటే యూట్యూబ్ వీడియోస్ మొత్తం చూడండి నాన్న. యూట్యూబ్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టాను. ఓకేనా, కోర్టు జాబ్స్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అన్ని క్వశ్చన్స్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం చూడండి, అన్ని వీడియోస్ చూడండి. ఓకేనా, అదే చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ వీడియోస్. తర్వాత ఫ్రీ క్లాసెస్ అని కూడా పెట్టాను మీకు. ఓకేనా, ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి ఒక 4 చేశాను నాన్న. అవి కూడా మొత్తం చూసుకోండి. దాని తర్వాత ఫస్ట్ యాప్ వీడియోస్ చూసుకోవాలి నాన్న. యాప్ వీడియోస్ అన్నీ, ప్రాక్టీస్ క్వశ్చన్స్, యాప్ వీడియోస్ మొత్తం చూడాలి. ఓకేనా, టాపిక్స్ మొత్తం చూసుకోవాలి. దాని తర్వాత యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూడండి. యూట్యూబ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టాను కదా, ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రీవియస్గా ఎట్లా వచ్చాయి అని, ఆ యూట్యూబ్ వీడియోస్ మొత్తం చూసుకోండి. దాని తర్వాత ఫ్రీ క్లాసెస్ అని చెప్పేసి 4 చేశాను, అవి మొత్తం చూసుకోండి. దాని తర్వాత రివిజన్ క్లాసెస్ అని చెప్పేసి కూడా మళ్ళీ 3 చేశాను, 3-4 చేశాను, అవి కూడా మొత్తం చూసుకోండి. ఇవన్నీ అయితే కంపల్సరీ చూసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఇంకా టైం ఉంటే మీరు ఏం చేయండి అంటే రోజు డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు కదా, కొత్త వర్డ్స్ మీరు కంపల్సరీ నేర్చుకుంటూ ఉండాలి. గ్రామర్ పాయింట్స్, కొత్త వర్డ్స్ కంపల్సరీ నేర్చుకుంటూ ఉండాలి. ఇవి చూసుకుంటే చాలు నాన్న. ఇంక మీరు ఒకవేళ సార్ నేను బుక్ తీసుకుంటాను సార్ అనుకుంటే మాత్రం బుక్ కూడా తీసుకోండి. ఎందుకంటే బుక్లో మీకు ఏంటంటే టాపిక్స్ అన్నీ ఇంకా వినడం అనేది కొంచెం లేట్ అవుతుంది సార్ నాకు అనుకుంటే బుక్ తీసుకోండి. బుక్ అన్ని బుక్ స్టాల్స్లో పంపించిన బుక్ చూడండి, ఒకసారి వెళ్ళి ఫస్ట్ తీసుకోండి అని చెప్పండి నేను. బుక్ చూడండి, మొత్తం పేజెస్ అన్నీ చూసుకోండి. సార్ ఎట్లా ఇచ్చాడు, అసలు కాన్సెప్ట్ అన్ని ఎట్లా ఇచ్చాడు, ఇంగ్లీష్ టు తెలుగులో ఇచ్చాడా లేదా, ప్రతిదీ డీటెయిల్గా అర్థమవుతుందా లేదా, ప్రీవియస్ బిట్స్ ఇచ్చాడా లేదా, ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాడా లేదా, అన్నీ చూడండి. నచ్చితేనే బుక్ తీసుకోండి. బుక్ తీసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. చదువుతారు కదా మీరు ఎప్పుడైనా సరే, కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది, యాప్ కూడా టైం పడుతుంది, కాబట్టి బుక్ అయితే కంపల్సరీ తీసుకొని చూడండి నాన్న. అన్ని బుక్ స్టాల్లో లేకపోతే తెప్పించుకోండి, మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో. ఓకేనా, తెప్పించుకోండి, వాళ్ళు తెప్పిస్తారు. సందీప్ సార్ బుక్ కావాలని చెప్పేసి ఫోటో చూపించి తెప్పించుకోండి, వాళ్ళు తెప్పిస్తారు అన్న. ఇది ఓకేనా, మీకు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోస్ ఏమేమి చూసుకోవాలి, యాప్ వీడియోస్ ఏమేమి చూసుకోవాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. అవి చూసుకుంటే చాలా, అంతే. ఈ తక్కువ టైంలో మీరు చేసేది ఇదే నాన్న. ఇంకా మళ్ళీ కొత్త ఏం చూడకండి, టైం వేస్ట్. రివిజన్ చేయండి బాగా. ఓకేనా, ఎవరైతే రివిజన్ చేస్తారో, చదివిన దాన్ని రివిజన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే బెస్ట్ స్కోర్ వస్తుంది, జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, నేను ఒకటే చెప్తున్నాను, మీరు కనుక ఇప్పటి వరకు ఒకవేళ మన కోర్సు తీసుకోకపోతే మీరు ఇమీడియట్గా వెళ్ళి 49 రూపీస్కే కోర్స్ అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ కోర్సు 49 పెట్టాను, అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ కూడా 49 రూపీసే పెట్టాను యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ హైకోర్టు కోర్సెస్ పోతే ఈ కోర్సెస్ స్టార్టింగ్లో కనిపిస్తాయి నాన్న. డెమో ఉంటాయి, డెమో చూడండి, 1 or 2 వీడియోస్ డెమో చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే 9985317597 నెంబర్ కాల్ చేయండి. ఐఫోన్ వాళ్ళైనా సరే ఈ నెంబర్ కాల్ చేసి అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం ఇష్యూ ఉంటే చూసుకోండి నాన్న. ఇది మీకు కోర్టు జాబ్స్ సంబంధించి. ఓకేనా, సో మీకు బుక్ కావాలనుకుంటే మాత్రం బుక్, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ఇది మీకు ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్కి, కోర్టు జాబ్స్కి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఏఓ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది నాన్న. డిఎస్సి టెట్ బుక్ అనేది సపరేట్గా రిలీజ్ చేసాం. ఆ బుక్ వేరు, ఈ బుక్ వేరు, చూసి తీసుకోండి అక్కడ బుక్స్ అనేవి. ఓకేనా అండి, ఇదండి మీకు ఈ వీడియోలో టాపిక్స్ ఏమేమి ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమేమి వీడియోస్ చూసుకోవాలి, యాప్లో ఏం చూడాలి, ఓకేనా, యూట్యూబ్లో ఏ వీడియోస్ మొత్తం చూసుకుంటే సరిపోతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరు ఇంక ఏం ఆలోచించకుండా బాగా రివిజన్ చేయండి. ఈ వీడియో చూసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉండండి నాన్న. ఒక్క 1 అవర్ కూడా అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే సో రాసిన తర్వాత అరే 1 గంట చదివితే బాగుండేది అని అనిపించకూడదు మనకు. ఓకేనా, కాబట్టి ప్రతి అవర్ని మంచిగా యూజ్ చేసుకొని మంచిగా జాబ్ వచ్చేలాగా చేసుకోండి కంపల్సరీగా. ఓకేనండి, సో మీరు కొత్త ఏం చదవాల్సిన అవసరం లేదు, చదివినవి బాగా రివైజ్ చేసుకొని అన్న సరిపోతుంది. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి. ఎవరెవరైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ అదేవిధంగా కోర్టు జాబ్స్కి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా, కాబట్టి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నాన్న. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకేనా, కొత్తగా ఏం చదవకండి, చదివిని బాగా రివైజ్ చేసుకొని మంచిగా జాబ్ సాధించండి. ఎగ్జామ్ హాల్లో మాత్రం కూల్గా కూర్చోండి. ఓకేనా, బెస్ట్ మార్క్స్ మీకు ఈజీగా వచ్చేసేయండి. మొత్తం అంటే
బాగా ఆలోచించండి ఎగ్జామ్ ఆన్సర్ పెట్టేటప్పుడు. ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీకు ఏదో ఒకటి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది నాన్న. బెస్ట్ ఆన్సర్ వస్తుంది, అది పెట్టుకొని చూసుకోండి. ఓకేనా? ఇంగ్లీష్లో మాత్రం మీరు నా వీడియోస్ యాప్లో ఉన్నాయి అన్నీ చూసుకోండి. యూట్యూబ్లో ఉన్నాయి మాత్రం ప్రతి ఒక్క వీడియో చూడండి. యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క వీడియో ఫ్రీనే కదా. ఓకేనా? యూట్యూబ్లోనే అన్నీ చూసుకోండి నాన్న. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళండి. ఓకేనా? కోర్స్ అయితే ఆఫర్ పెట్టాము, ఆఫర్లో తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఓకే అండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మంచిగా రాయండి. థ్యాంక్ యూ.